హలో ఫ్రెండ్స్, మన ఎల్ఐసి వాళ్ళు కూడా పాలసీని బట్టి భలేగా పేర్లు పెడతా ఉంటారు. ఈ పాలసీ జీవన్ ఆనంద్ పాలసీ 715 టేబుల్. ఈ పాలసీ జీవితాంతం ఆనందం అన్నట్టుగా దీని మీనింగ్ ఉంది. ఈ పాలసీ చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ప్రొఫెషనల్స్ చాలామంది తీసుకోవటం జరిగింది. ఈ పాలసీ ప్రత్యేకత ఏంటంటే జీవితాంతం ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఇన్సూరెన్స్ కవరేజే కాకుండా ఇన్సూరెన్స్ కవరేజ్ ప్లస్ సేవింగ్స్ కూడా ఉంటాయి. పాలసీ టర్మ్ తర్వాత మెచ్యూరిటీ ఇస్తారు. ఆ తర్వాత జీవితాంతం ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. మరి ఇలాంటి అద్భుతమైన పాలసీ గురించి మనం డీటెయిల్స్ తెలుసుకుందాం. ముఖ్యాంశాలు మనం తెలుసుకుందాం. దీంట్లో కనీస వయస్సు 18 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి, అంటే మేజర్ అయి ఉండాలన్నమాట. 17 సంవత్సరాల 11 నెలల 29 రోజులున్న నడవదు, మేజర్ అయి ఉండాల. గరిష్ట వయస్సు 50 సంవత్సరాలు. కనీస పాలసీ టర్మ్ చూసినట్లయితే 15 సంవత్సరాలు. గరిష్ట పాలసీ టర్మ్ 35 ఇయర్స్ పెట్టవచ్చు ఫ్రెండ్స్, ఏజ్ని బట్టి. కనీస బీమా మొత్తం చూసినట్లయితే 2 లక్షలు ఉంది. గరిష్ట బీమా మొత్తం నో లిమిట్. గరిష్ట మెచ్యూరిటీ వయస్సు 75 ఇయర్స్, అంటే మన ఏజ్ ప్లస్ పాలసీ టర్మ్ కలిపితే 75 ఇయర్స్ దాటకూడదు అన్నమాట. ఇది పాలసీ అయిపోయింది అనే ఫీలింగ్ లేకుండా లైఫ్ లాంగ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది కాబట్టి తీసుకోవటం జరుగుతుంది. నా వాట్సాప్ గ్రూప్లో మీరు చేరదలుచుకున్న వాళ్ళు ఈ కింది నెంబర్కు మీ వివరాలు పంపించండి. 9059158268. పంపాల్సిన వివరాలు: పూర్తి పేరు, ఎల్ఐసి ఏజెన్సీ కోడ్, బ్రాంచ్ పేరు, ప్లేస్ పేరు రాయండి, మీ ఊరి పేరు మరియు మీ జిల్లా పేరు కూడా రాయండి. వాట్సాప్లో పూర్తి వివరాలు ఉంటేనే నేను మీ పేరు యాడ్ చేస్తాను. మనం కలిసి పని చేయవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేయడం జరుగుతుంది ఈ వాట్సాప్లో మీరు జాయిన్ అయితే ముందు. అయితే ఈ పాలసీని ఒక ఉదాహరణతోటి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆ ఉదాహరణలో వయస్సు 28 సంవత్సరాలు తీసుకుందాం. బీమా మొత్తం 5 లక్షలు తీసుకుందాం. పాలసీ టర్మ్ 21 ఇయర్స్ తీసుకుందాం. అయితే ప్రీమియం అప్పుడు 29,136 సంవత్సరానికి పడుతుంది, ప్లస్ జిఎస్టీ కట్టాల. అయితే దీంట్లో ఎలాంటి రైడర్స్ కలపలేదు. గివెన్ యాక్సిడెంట్ బెనిఫిట్ కూడా దీంట్లో కలపలేదన్నమాట. అయితే ఏజ్ 28 ఇయర్స్ ఉన్నట్లయితే మనం కట్టేది 21 ఇయర్స్. 21 ఇయర్స్ కట్టుకుంటా పోతాం పాలసీ. ఇన్సూరెన్స్ కవరేజ్ మాత్రం బీమా మొత్తానికి 1.25 టైమ్స్, అంటే 5 lakhsకు 6.25 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది ఫ్రెండ్స్, 21 ఇయర్స్ వరకు దీంట్లో. ఆ తర్వాత మెచ్యూరిటీ వస్తుంది. మెచ్యూరిటీలో ఏం చేస్తారంటే సమ్ మెచ్యూరిటీ ఇస్తారు, తర్వాత బోనస్ ఇస్తారు, ఎవ్రీ ఇయర్ కలిసే బోనస్ ఇస్తారు. తర్వాత ఎఫ్ఏబి అంటే ఫైనల్ ఎడిషన్ బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి సమ్ మెచ్యూరిటీ చూసినట్లయితే మెచ్యూరిటీ అప్పుడు మనం 5 లక్షల పాలసీ తీసుకున్నాం కాబట్టి 5 లక్షలు సమ్ మెచ్యూర్డ్ ఇస్తారు. దాంట్లో కలిపి బోనస్ అంటే ఇప్పుడు కలుస్తున్న బోనస్ లెక్క ప్రకారం చూసినట్లయితే 4,83,000 రూపాయలు వస్తుంది. అది ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు ఆ టైంకు. ప్రజెంట్ బోనస్ 46 రూపీస్ ఉంది. దాన్ని బట్టి మనం క్యాలిక్యులేషన్ చేయటం జరిగింది. ఇక ఎఫ్ఏబి చూసినట్లయితే ఫైనల్ ఎడిషన్ బోనస్ 50,000 ఇస్తారు. ఈ మూడు కలిపి టోటల్గా 10,33,000 రూపాయలు పార్టీకి చేరుతుంది. చేరిన తర్వాత ఈ పాలసీ ప్రత్యేకత ఏంటంటే మెచ్యూరిటీ అయిపోతుంది కానీ పాలసీ అయిపోదు. లైఫ్ లాంగ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అప్ టు 100 ఇయర్స్ వచ్చే వరకు పాలసీదారునికి లైఫ్ లాంగ్ ఇన్సూరెన్స్ ఉంటుందన్నమాట. పాలసీ అయిపోయింది, అది 28 ఇయర్స్ను 21 అంటే దాదాపు మనం 49 ఇయర్స్ కట్టాం అయిపోయింది అన్నట్టుగా ఉండదు. ఆ తర్వాత మళ్ళీ 100 ఇయర్స్ వచ్చే వరకు 5 lakhsకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఈ పాలసీలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది బతికి ఉన్నట్లయితే మనకు వచ్చే బెనిఫిట్స్. ఒకవేళ చనిపోయినట్లయితే మధ్యలో పాలసీ తీసుకొని మధ్యలో రిస్క్ జరిగిందనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం.
ఇన్ కేస్ ఆఫ్ డెత్ పాలసీ మొదలైన తేదీ నుండి అంటే డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఏజ్ అప్పుడు 28 ఇయర్స్ ఏజ్ని తీసుకున్నాం కదా, 28 ఇయర్స్ ఏజ్ పాలసీ అయిపోతే మెచ్యూరిటీ వస్తుంది. పాలసీ కట్టేటప్పుడు మధ్యలో డెత్ జరిగితే 1.25 టైమ్స్ ఇన్స్ బేసిక్ సమ్ ఇష్యూడ్ ఆర్ 7 టైమ్స్ ఆఫ్ యాన్యువలైజ్డ్ ప్రీమియం. ఏది ఎక్కువ అయితే అది. జనరల్గా 1.25 టైమ్స్ బేసిక్ సమ్ ఇష్యూడే ఎక్కువ ఉంటుంది. అంటే 5 lakhs తీసుకుంటే ఇన్సూరెన్స్ కవరేజ్ 6,25,000కు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. అయితే మధ్యలో రిస్క్ జరిగింది అనుకోండి, ఒక 10 years తర్వాత రిస్క్ జరిగింది అనుకోండి, అప్పుడు డెత్ బెనిఫిట్స్ 6,25,000 రూపాయలు 10 సంవత్సరాల బోనస్ కూడా కలుపుతారు. ఇప్పుడు ఉన్న బోనస్ లెక్క ప్రకారం అప్రాక్సిమేట్గా 2,30,000 రూపాయలు బోనస్ యాడ్ చేస్తారు. టోటల్ డెత్ బెనిఫిట్ 8,55,000 రూపాయలు నామినీకి ఇవ్వటం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది దీని యొక్క ప్రత్యేకత. అయితే దీంట్లో మామూలుగా మెచ్యూరిటీ అయిన తర్వాత అంటే చనిపోకుండా మెచ్యూరిటీ తర్వాత కూడా బతికి ఉన్నట్లయితే అప్పుడు మనకు లైఫ్ లాంగ్ ఆఫ్టర్ మెచ్యూరిటీ మామూలుగా డెత్ బెనిఫిట్ 5 lakhsకు ఉంటుంది. 100 years వరకు 5 lakhsకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఒకవేళ ఈ 5 lakhs వద్దు, మధ్యలోనే డబ్బులు కావాలి, నాకు బతుకున్నప్పుడే కావాలంటే మళ్ళీ రెండోసారి కూడా సరెండర్ చేసుకుని డబ్బులు తీసుకునే అవకాశం మీకు ఉంటుంది. ఈ పాలసీలో కొన్ని రైడర్స్ కూడా మనం కలపవచ్చు ఫ్రెండ్స్. అదేంటంటే ఎల్ఐసిస్ యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజబిలిటీ రైడర్, తర్వాత ఎల్ఐసిస్ యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్, తర్వాత ఎల్ఐసిస్ టర్మ్ అష్యూరెన్స్ రైడర్, తర్వాత క్రిటికల్ ఇల్నెస్ రైడర్ మాత్రం తీసివేయడం జరిగింది ఈ కొత్త పాలసీస్లో. పాలసీ లోన్ 1 సంవత్సరం పూర్తి ప్రీమియం కట్టిన తర్వాత ఉంటుంది. సరెండర్ ఏమో 1 సంవత్సరం పూర్తి ప్రీమియం కట్టిన తర్వాత సరెండర్ కూడా మనం చేసుకోవచ్చు. ఇంకా ఎలాంటి వేరే అవకాశం లేదు డబ్బులు పుట్టడానికి అనుకున్నప్పుడు తీసుకునే అవకాశం ఉంది. ఇక పాలసీ కట్టే విధానం చూసినట్లయితే ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ తీసుకోవచ్చు. మంత్లీలో నాచ్ పెట్టుకోవచ్చు, శాలరీ సేవింగ్ స్కీమ్ పెట్టుకోవచ్చు. గ్రేస్ పీరియడ్ చూసినట్లయితే పాలసీ కట్టవలసిన తేదీ నుండి మంత్లీ అయితే 15 రోజులు, ఇతర వాటికి ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీకి 30 రోజులు ఉంటుంది. రివైవల్కి 5 సంవత్సరాల లోపు చేసుకోవచ్చు. రివైవల్ అంటే మధ్యలో పాలసీ ఆగిపోతే 5 సంవత్సరాల వరకు మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. పాలసీ కట్టే విధానంపై రిబేట్ ఇయర్లీ కడితే 2% రిబేట్ ఇస్తారు, హాఫ్ ఇయర్లీ కడితే 1% రిబేట్ ఇస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ చూసినట్లయితే ప్రీమియం డిడక్షన్ అండర్ సెక్షన్ 80C ఉంటుంది. మెచ్యూరిటీ అమౌంట్ ఎగ్జంప్షన్ అంటే మెచ్యూరిటీ అప్పుడు వచ్చే డబ్బుల మీద అండర్ సెక్షన్ 10(10)(d) కింద ఎలాంటి మీకు ఇన్కమ్ ట్యాక్స్ పడదు. మొత్తం డబ్బులు రిటర్న్ వస్తాయి. బ్యాంకులో లాగా వేరే దాంట్లో లాగా ఉండదన్నమాట. ఎల్ఐసి ప్రవేశపెట్టిన అతి ముఖ్యమైన పాలసీలలో జీవనానంద్ ఒకటి. ఈ పాలసీ తీసుకుంటే ఇన్సూరెన్స్ కవరేజ్ అయిపోయింది అనే చింత ఉండదు. మనిషికి 100 సంవత్సరాలు వచ్చే వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. పాలసీ మెచ్యూరిటీ తర్వాత డబ్బులు తీసుకున్న తర్వాత ఒకవేళ ఇన్సూరెన్స్ ఇక వద్దు అనుకుంటే పాలసీని పూర్తిగా సరెండర్ చేసి